పార్టీలకు పొత్తు ఉంది. రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒకరిని ఒకరు వదలలేని పరిస్థితి, ఒకరికొకరు అవసరం. అదే రెండు పార్టీలకు ఇబ్బందిగా మారింది. శక్తికి మించి సీట్లు అడుగుతోందని ఓ పార్టీ, మేం కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని ఇంకో పార్టీ సిగబట్లు పడుతున్నాయి. టీడీపీ బీజేపీల మధ్య గ్రేటర్ సీట్ల పంచాయతీ మొదలైంది. మాకు ఇన్ని సీట్లు కావాలంటే ఇన్ని సీట్లు కావాలి అంటూ రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. బీజేపీ చిట్టా చూసి టీడీపీకి చిర్రెత్తుకొచ్చిందట. ఇలా చేసే మొన్నటి సాధారణ ఎన్నికల్లో కమలం పార్టీ తమకు నష్టం చేసిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో 40% వార్డులు తమకివ్వాలని కోరుతోందట బీజేపీ తన శక్తికి మించి సీట్లు అడుగుతోందని అంటోన్న టీడీపీ దానివల్ల తాము నష్టపోతామని వాదిస్తోందట. రెండు 2014 ఎన్నికల్లో తెలంగాణలో 48 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన బీజేపీ 5 చోట్ల గెలిచింది. బీజేపీ వల్ల తప్పకుండా తాము గెలిచి 6-7 సీట్లు కోల్పోయామని, ఆ విధంగా ప్రధాన ప్రతిపక్షం హోదాను దక్కించుకోలేకపోయామని టీడీపీ ఇప్పటికే బాధపడుతోందట. 119 సీట్లలో 48 సీట్లు బీజేపీకి ఇవ్వడం కూడా తమకు నష్టం చేసిందని టీడీపీ అంటోంది. టీడీపీ తెలంగాణలో పట్టు కోల్పోయిందని, అందుకే అన్ని సీట్లను బీజేపీకి ఇచ్చిందన్న ప్రచారంతో మరో దెబ్బ తగిలిందని టీడీపీ అంటోంది. ఇప్పుడు గ్రేటర్లో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల అసలుకే ఎసరొస్తుందని టీడీపీ భయపడుతోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో 150 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 6 చోట్ల మాత్రమే నెగ్గింది. కానీ తమ పార్టీ 48 వార్డుల్లో గెలిచిన సంగతిని బీజేపీ గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న చర్చల్లో 40% సీట్ల కోసం పట్టుబడుతూ వచ్చింది బీజేపీ. టీడీపీ అది కుదిరే పని కాదని తేల్చి చెబుతోందట. బలం లేకుండా బరిలోకి దిగడం వల్ల రెండు పార్టీలు నష్టపోవాల్సి వస్తుందనేది టీడీపీ ఆందోళన. అందుకే మధ్య మార్గంగా టీడీపీ ఓ ప్రతిపాదన చేస్తోందని సమాచారం. రెండు పార్టీలు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వార్డులు 54 పోను, మిగిలిన వార్డులను 60-40 నిష్పత్తిలో పంచుకుందామని అంటోందట. ఈ లెక్కన టీడీపీకి అదనంగా మరో 60 వార్డులు, బీజేపీ 40 వార్డుల వరకు వస్తాయి. అవైనా బీజేపీకి ఎక్కువేనని, అంతటితో సర్దుకోకుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని టీడీపీ హెచ్చరిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనకు బీజేపీ ససేమిరా అంటోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చివరి నిమిషం వరకు సీట్ల పంపకంపై రెండు పార్టీల మధ్య పంచాయతీ నడిచింది. పలుమార్లు బీజేపీ జాతీయ నేతలు వచ్చినా సమస్య కొలిక్కి రాలేకపోయింది. చివరకు బీజేపీ ప్రతిపాదనలకు టీడీపీ తలగ్గాల్సొచ్చింది. మరి గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల పంపకాలు ఏమవుతాయో, ఎవరి కొంప ముంచుతాయోనని టీడీపీకి ఇప్పటి నుంచి టెన్షన్ పట్టుకుందంటున్నారు.